ఖమ్మంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. హైదరాబాద్ ఓయూలో జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టులపై పోలీసుల దాడి ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శనలు చేశారు. సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చి నిరసనలో పాల్గొన్నారు. జర్నలిస్టులపై పోలీసుల దాడులు నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతి పత్రం అందించారు. దాడి ఘటనపై సిపి జర్నలిస్టులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు సిపి. యూనివర్సిటీలో జీటీవీ రిపోర్టర్ శ్రీచరణ్ పై సిఐ రాజేందర్ చేసిన దుష్ప్రవర్తన మాత్రం యావత్ సభ్య సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సంఘ విద్రోహ శక్తి కాలరు పట్టుకొని నేను రిపోర్టర్ని, నేను మీడియా ప్రతినిధిని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఖండకారంతో వ్యవహరించారని తెలుస్తుంది. ముఖ్యంగా సభ్య సమాజం మొత్తం కూడా సిఐ రాజేందర్ చర్యల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా అందరూ కూడా జర్నలిస్టులు మాకు సహకరించారు, మేము కూడా సహకరిస్తామని చెప్తున్న మాటల్ని పోలీస్ యంత్రాంగంలో కొంతమంది ఈ రాజేందర్ లాంటి సిఐల వల్ల మద్దతు ఇచ్చే విధంగా ఉన్నది. ఈ శ్రీచరణ్ పై దాడి చేసిన సిఐ రాజేందర్ పై చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో శ్రీచరణ్ అనే జర్నలిస్ట్ పై దాడి జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శ్రీచరణ్ పై దాడి జరగడాన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు, అభ్యుదయవాదులు, అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇది ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం పదే పదే చెప్తుంది. అయితే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక కుట్రపూరితంగా కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా ఈ దాడిని బట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా ఇది హేయమైన చర్యగా మేము పరిగణిస్తా ఉన్నాం. స్వేచ్ఛాయుత వాతావరణంలో, స్వేచ్ఛాయుత తెలంగాణలో ఖచ్చితంగా జర్నలిస్టులు అందరూ స్వేచ్ఛగా ఉంటారు, తమ యొక్క అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తమ యొక్క అభిప్రాయాన్ని అదేవిధంగా వారికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అన్ని అంశాల్లో కూడా ఖచ్చితంగా జోక్యం చేసుకుంటారు. ప్రజలకు అదేవిధంగా ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాపై దాడి చేయడాన్ని ఖచ్చితంగా దీంట్లో కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ప్రస్తుతానికి ఖచ్చితంగా సిఐ పైన చర్యలు తీసుకున్నట్లయితే ఇది ప్రజాస్వామ్య పాలనగా దీన్ని మేము పరిగణిస్తాము. ఖచ్చితంగా అతని పైన చర్యలు తీసుకొని అతన్ని సస్పెండ్ చేసినట్లయితే జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాలనగానే కొనసాగుతుందని చెప్పేసి అభిప్రాయపడే అవకాశం ఉంది. కాబట్టి అతనిపైన చర్యలు